మెదక్ జిల్లా వరకే తీసుకున్నారు, ఎవరు పోలేదు, కేటీఆర్ కూడా పోలేదు. మీ హుజరాబాద్ కూడా కేటీఆర్ రాలేదు, వచ్చింది ఎందుకు అందరు వచ్చారు. అక్కడ ప్రచారంకి వచ్చాడా? ఎన్ని జానో కానీ చేసిండండి. హుజరాబాద్ ఒక ప్రయోగశాల, బీఆర్ఎస్ పార్టీకి తన శక్తిని అంతా వాడుకుని ఒక ప్రయోగశాలగా మారిపోయింది. ఓకే, అంటే హుజరాబాద్ తర్వాత ఈటల అన్న వ్యక్తి తెలంగాణలో ఒక అత్యంత బలమైన రాజకీయ నేతగా ప్రొజెక్ట్ అయినారు. ఇవాళ 2021 నవంబర్ అనుకుంటా కదా, 21 నవంబర్ 21 కదా, 21 నవంబర్ కదా, ఎగ్జాక్ట్గా 4 సంవత్సరాల తర్వాత 2వ తారీఖు వచ్చింది. ఎస్, కాబోయే ముఖ్యమంత్రి ఈటల అన్న విధంగా అయింది, ప్రొజెక్ట్ అయింది. 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఈటల ముఖ్యమంత్రి కాలేదు, ఎదురు దెబ్బలు తెలిగాయి. గజ్వేల్లో ఓడిపోయినారు, తర్వాత హుజురాబాద్లో 7 సార్లు గెలిచిన దగ్గర ఓడిపోయినారు. మళ్ళా తర్వాత 6 నెలలకే ప్రజలు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిపించారు. మంచి ఓట్లు, 3 లక్షల ఓట్ల దగ్గర ఓట్ల మెజార్టీ గెలిపించారు. సో 4 సంవత్సరాల క్రితం దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి ఈటల ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఈటలనో లేదా బండి సంజయ్ ఎవరో అని అనుకున్నారు, అరవిందో అని అనుకునే స్థాయి నుంచి ఈ 4 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే మీరేమైనా తప్పు మార్గం తీసుకున్నారని ఏమైనా అనిపించిందా? ఏం తప్పుడు మార్గం ఉండదు. రాజకీయాలు అన్నప్పుడు ఇవన్నీ ఎత్తుపలాలు ఉంటాయి. ఇట్లా కరువు ఇట్లా చక్కగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కరువు ఎప్పుడు కూడా కిందికి మీదకి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే గెలుపు అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. నేను 7 సార్లు గెలిచిన, ఎప్పుడు రివ్యూ లేదు, గెలిచినాం. ఒక్కసారి ఓడిపోయినాం, ఆలోచించుకున్నాం. డెఫినెట్గా వేర్ వీఆర్, వాట్ వీఆర్ ఆలోచించుకున్నాం. ఆ ఓటమి మళ్ళీ పురోగమించడానికి పనికి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. డెఫినెట్గా కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేయడం తప్ప అని అట్లా అనుకుంటున్నాను. ఎందుకు తప్పు? నాకు కసి తీరింది. ఓడిపోతామా గెలుతామా కాదు, నాకు కసి ఉంది కాబట్టి కసి కోసం పోటీ చేసిన. నేను గెలుతానా ఓడుతానా తర్వాత విషయం. అంటే కసి ఎట్లా తిరిగింది? ఆయనే గెలిచారు కదా. గెలితే కానీ పోటీ చేసిన కదా నేను. ఓకే, పోటీ చేసి గజ్వెల్ లాంటి ప్రాంతంలో ఆయన పెద్ద మొత్తం సామ్రాజ్యంలో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసి కేసీఆర్కి ఎదురులేని జాగల 70,000 ఓట్లు వచ్చినాయి. 67,000 ఓట్లు 70,000 ఓట్లు వచ్చినాయండి. పట్టిగా పోయి ఆడ నామినేషన్ వేసి కొద్ది రోజులు ప్రచారం చేస్తే నాకు వచ్చిన ఓట్లు 70,000 తక్కువ వచ్చినాయా? కానీ మీ హుజురాబాద్ లో ఓడిపోయినారు కదా, ఆదరించిన హుజురాబాద్ 20 సంవత్సరాల పాటు. వాళ్ళకు ఎక్కడో కోపం వచ్చింది వాళ్ళకు. మావాడు ఇంత కష్టకాలంలో గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోతాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్ అన్ని ప్లానాలు వేసిండు. సక్సెస్ అయిండు ఆయన. కేసీఆర్ అంటూ దాంట్లో సక్సెస్ అయిండు. కానీ మరి మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ దూరం వచ్చారు కదా, మల్కాజ్గిరి పార్లమెంటు. తెలంగాణలో ఈటల ఆయన అంటాడు, గీ హుజురాబాదు, గీ హుస్నాబాదు, గీ మల్కాజ్గిరి ఉంటుంది. తెలంగాణకు లీడరు, గుర్తుపెట్టుకో. ఈటల ఆయన అంటాడు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఒక ప్రాంతానికి పరిమితం కావు, మేము మొత్తం తెలంగాణ పరిమితం పెట్టాం, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటి రూరల్ లీడర్ ఇప్పుడు అర్బన్ లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయినారా? ఎందుకంటే 7 సార్లు గెలిచింది కూడా హుజురాబాద్, గెలిచిన కార్యక్షేత్రం. మల్కాజ్గిరి ఈజ్ టోటల్ అర్బన్. అంతకుముందు పక్కా తెలంగాణ ఓటర్. ఇక్కడ మీకు ఆంధ్ర ఓటర్ ఉంటాడు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణలో ప్రతి పల్లె తెలుసు. పల్లెల మనుషులు కూడా మీరు గుర్తుపడతారు, సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా, ఏ పార్టీ అయినా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. కానీ ఇప్పుడు మీకు అర్బన్ లీడర్, అర్బన్ వచ్చింది. అర్బన్ లో నార్త్ ఇండియన్ ఓటరు, ఆంధ్ర ఓటరు, వాళ్ళందరూ అడాప్ట్, అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక మాట చెప్పన్నా, నన్ను ఒక అర్బన్ లీడర్ అనో లేకపోతే రూరల్ లీడర్ అనో నన్ను అనొచ్చా? అంటే నేను చదువుకున్నంతా హైదరాబాద్ లో, నా స్కూల్ అప్పటి నుంచి హైదరాబాద్ చదువుకున్నా, గుర్తుపెట్టుకో. నేను 10 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వ హాస్టల్లో ఉండి స్కాలర్షిప్తో చదువుకున్నాను అని చెప్పి 100 సార్లు చెప్పినాం. ఓ 10 ఏళ్ళు చాలా యాక్టివ్ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. నేను 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ తిరగని గల్లీ ఉండదు హైదరాబాద్ లో. 10 ఏళ్ళు ఉన్నాను నేను మొత్తం ఉద్యమాలు. నాది కేశవ హై స్కూల్. స్కూల్ అంటే మీరు మరి కేశవ్ అంటే రైట్ బ్యాక్గ్రౌండ్, అది యాక్చువల్లీ సంఘ సమస్య స్కూల్ రైట్ బ్యాక్గ్రౌండ్ అయినా హాస్టల్లో ఉన్నప్పుడు ఆకలి కేకల మీద అప్పుడు పోరాటం చేయాల్సి వచ్చింది కాబట్టి ఉద్యమాల బాట పట్టాలి. అట్లా నేను ఆలయ కాలేజ్ చదువుకున్నాను, సైబర్ సైన్స్ కాలేజ్ చదువుకున్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ.
మరి రెండు బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. పీడిఎస్ అంటే లెఫ్ట్, కేశవ్ మెమోరియల్ స్కూల్ అంటే రైట్ కదా. ఒకటి. రెండవది ఏంటంటే భరత్ గారు, నేను రూరల్ ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తిరగని ప్రాంతం ఉందా, తిరగని జిల్లా ఉంటుందా చెప్పండి, తిరగని ఊరు ఉంటుందా? అందుకని మమ్మల్ని అర్బన్ రూరల్ మంత్రిగా పనిచేస్తుంది. అర్బన్ అంటే ఏదో తెలుసు, రూరల్ అంటే ఏదో తెలుసు. అందువల్ల మాలాంటి వాళ్ళకు అన్ని ప్రాంతాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ 90% అవగాహన అయితే ఉంటుంది. సో ట్రాన్స్ఫార్మ్ అయ్యారా అక్కడి నుంచి ఇక్కడికి? ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు. అంటే అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. అన్ని బాధలు ఒకటే, అన్ని పేదల బాధలు అంతా ఒకటే ఉంటాయి. గదే పెన్షన్ బాధ, గదే ఇంటి లేని బాధ, గదే ఇళ్ల జాగా బాధ, గదే చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేని బాధ, ఉపాధి బాధ, పేదరికం బాధ. కాకపోతే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికానికంటే కూడా అర్బన్ ప్రాంతంలో పేదరికం చాలా డేంజరస్ ఉంటుంది. ఇంకా కనీసం అక్కడ పేదరికం ఉన్న గుడిసెల్లో ఉన్నా కూడా మంచి నీళ్ళు దొరుకుతాయి, మంచి గాలి దొరుకుతుంది, సీజన్లో మంచి పళ్ళు దొరుకుతాయి. కానీ అర్బన్లో ఉండే పేదలకు మంచి గాలి దొరకదు, మంచి నీళ్లు దొరకవు, మంచి వాతావరణం కూడా ఉండదు. ఏదో అట్లా చిన్న చిన్న కూలి చేసుకొని బతారు, కానీ చాలా బ్యాడ్ ఉంటుంది. చాలా మురికి కూపాలాగా ఉంటాయి, చాలా బ్యాడ్ షేప్లో ఉంటాయి. మనం ఇట్లా ఇట్లా ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇంత హైటెక్ యుగంలో, ఇంత జీనోమ్, ఇంత ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న యుగంలో ఇవాళ కూడా మీరు రహమతాలు తిరుగుతూ ఉంటే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లా బతుంది ప్రజలని ఒక్కొక్కసారి. అందువల్ల సమస్యలు అక్కడైనా ఇక్కడైనా ఉంటాయి. ఒక కాలర్ ఉన్నారు, నరేందర్ బెంగళూరు నుంచి. నరేందర్ బెంగళూరు నుంచి. నరేందర్ అడగండి. నరేందర్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈటల రాజేంద్ర గారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు సార్, మీరు మంచి పాలన ఉంటే మీరు బీజేపీకి వచ్చారు. బీజేపీలో సీఎం పోస్ట్ కి మీరు ఉంటారనేది మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, మీరు ఎక్కడ కన్నడిగానా? బెంగళూరులో సెటిల్ అయిన కన్నడిగానా? తెలంగాణ? పక్కా కన్నడిగా సార్. పక్కా కన్నడిగా. పక్కా కన్నడిగా. నా పేరు నరేంద్ర బాబు రెడ్డి అని చెప్పేసి. ఓకే. కానీ నేను ఈటల రాజేంద్ర గారిని న్యూస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళు లాస్ట్ కేసీఆర్ పాలనలో మంచి గవర్నమెంట్ చేసినారని చెప్పేసి నేను చాలా చూస్తూ ఉంటాను సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ని. ఓకే, పూర్తి పేరు నరేంద్ర బాబు రెడ్డియా? ఎస్ సార్, నరేంద్ర బాబు రెడ్డి సార్. ఓకే, అంటే ఇక్కడ అనంతపురం కర్నూలు అటు నుంచి ఏమైనా వలస వెళ్ళారా? ఓకే. అవును సార్, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఒక 6-7 శతమానాలు వెనుక అని చెప్తారు. ఓకే. బట్ నేను ఐటల్ ఫ్యాన్ సార్, నిజంగా చెప్తాను. ఓకే. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సీఎం కావాలని మా ఆశ సార్. ఓకే. ఓకే. అంటే వాళ్ళకి కేసీఆర్ చాలా ప్రాబ్లమ్స్ పెట్టారు అని చెప్పేసి నేను చూసినాను. ఓకే. వాళ్ళు పాపం వాళ్ళు సోలినారు సార్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మల్కాజ్గిరి అనే సిటీలో ఇప్పుడు ఎంపీ అనేది చాలా ఖుషి అవుతుంది సార్. ఓకే. ఓకే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో, మోదీ గవర్నమెంట్ లో ఏమన్నా ఇప్పుడు ఇచ్చా కాదు పోస్ట్ ఏమన్నా ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మా ఆశ సార్. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. పాపం చాలా యోచన చేశారు సార్ వాళ్ళు ఫోన్లో. ఓకే. ఓకే. వాళ్ళు ఫ్యాన్స్ గా చెప్తున్నాను సార్ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. సార్ మిమ్మల్ని వచ్చి మీట్ చేయాలనుకుంటున్నాను సార్. వస్తా, బెంగళూరు వచ్చిన మళ్ళీ బెంగళూరు వచ్చిన. సో పల్లెటూరు బట్టం తెలంగాణ, నేను ఆంధ్ర నార్త్ ఇండియన్ అన్నాను. మీకు బెంగళూరులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలోనే చూసారట మిమ్మల్ని. నేను ఒక మాట చెప్పన్నా, తెలుగు అర్థమైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపడతారు. నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, వాళ్ళు అమెరికాలో ఉండని, వాళ్ళు దుబాయ్లో ఉండని, వాళ్ళు యూరోప్లో ఉండని, వాళ్ళు అస్సాంలో ఉండని, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఉండని గుర్తుపట్టుకో. పెళ్లిళ్ళకి పోతే సెల్ఫీలు బాగా దిగుతారు ఎక్కడ? అట్లా జనరల్గా మేము మాది 25 ఏళ్ళు. మేమేం భూ కబ్జా చేసిన చరిత్రలు మాకు లేవు, మేము అక్రమంగా సంపాదించిన చరిత్రలు మాకు లేవు, మేము బ్లాక్ మెయిల్ చేసిన చరిత్రలు మాకు లేవు. ఇవాళ రాజకీయాల్లో కొన్ని కావాలి, ఇప్పుడు మీరు అంటారు కదా ఇట్లా కావాలి కదా అట్లా కావాలి కదా, అట్లా లేకపోవచ్చు, కానీ ప్రజల ప్రేమను మాత్రం సంపూర్ణంగా సంపాదించుకున్నామనేటువంటి గర్వం మాత్రం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో ఉండి రైట్ వింగ్ సంబంధించిన నేపథ్యం లేకపోవడం మైనసా ఈటల రాజేందర్కు? ఇవన్నీ నాకు తెలియని పొలిటికల్ లీడర్ బాయ్ సార్.
ఇప్పుడు పార్టీలు, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గీట్రా ఏముంటుంది, ప్రజల ఆశీర్వాదం పొంది గెలవడం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీ, పార్టీ ఇచ్చిన హామీ మేనిఫెస్టో అవుతుందో దాన్ని అమలు చేయడం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉండవు. గవర్నమెంట్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ హిందూస్ ఇట్లా ఉండదు. ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, అందరి ప్రధానమంత్రి. గవర్నమెంట్ ఫర్ ఆల్, గవర్నమెంట్ నాట్ ఫర్. కొద్దిమంది అంటారు ఈటలకు ఎప్పటికైనా బీజేపీ అధ్యక్ష పదవి అన్నది అవుట్ సైడర్కి ఇవ్వరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నేపథ్యం, సంఘ నేపథ్యం, ఈ నేపథ్యం ఖచ్చితంగా ఉండాలి. టాప్ పోస్టు రాదు, పార్టీ అధ్యక్ష పదవి రాదు. ఇక వాళ్ళ గురించి కామెంట్ ఏం చేస్తా తెలియదు. మొన్న ఆశించారు కదా, మొన్న రాకపోవడం నిరాశ. నేను ఎప్పుడు నాకు స్టేట్మెంట్ ఇచ్చిందా, ఇప్పుడు అడిగిందా, గంత అక్కేం లేదు నాకు. ఇప్పుడు నేనేం తక్కువ చేసినా భరత్ గారు, నేను 2 సార్లు ఉద్యమ సందర్భంలో పార్టీకి ఫ్లోర్ చేసిన. నేను ఉద్యమ సందర్భంలో కొత్త రాష్ట్రంలో ఆర్థిక మంత్రి చేసిన, కొత్త రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో హెల్త్ మినిస్టర్ చేసిన. ఇంతకంటే జీవితం ధన్యమైంది ఉంటుందా చెప్పండి? పదవులేం కొత్త కాదు. అయినా రెండవది ఏంటంటే పదవుల మమకారం ఎవరికి ఉంటుంది? పదవుల మీద మమకారం అది లేకపోతే బతకలే ఉంటుంది. కానీ అది ఉన్నా గట్టే ఉంటాం మేము, లేకున్నా గట్టే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాము గట్టే. అయినా కానీ పార్టీ అధ్యక్ష పదవి ఒకటి, ముఖ్యమంత్రి పదవి ఒకటి, ఈ రెండు నేను ఇప్పుడు బీజేపీలో ఉంటే వస్తాయా? 2 విషయాలు. భారతీయ జనతా పార్టీ అదొక నేషనల్ పార్టీ. ఎవరిని వాళ్ళు అధ్యక్ష పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో గంత అవగాహన లేని పార్టీ కాదు అది. సంపూర్ణమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. రెండోది, ముఖ్యమంత్రి పార్టీ అనుకుంటేనే కావు, గుర్తుపెట్టుకో, ప్రజలు కూడా అనుకోవాలి. పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు కూడా అనుకున్నది మ్యాచ్ అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. కానీ ఒక్క పార్టీ అనుకున్నా ముఖ్యమంత్రి పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి పదవి. ప్రజలు ఎందుకు అనుకోవట్లేదు మరి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలి? సర్వే పెట్టు తెలంగాణలో, ఏమనుకుంటుంది చెప్తారు. ఒక సర్వే పెట్టరా, నీ టీవీ ఉంది కదా, ఒక సర్వే పెట్టు, వాటికనే ఒకటి అనౌన్స్ చేసి పెట్టు. పోల్ పెట్టండి. ఈటల రాజేందర్, పీసీఆర్ సోషల్ మీడియా, ఈటల రాజేందర్ ఎన్నటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా? పోల్ పెట్టండి, రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఎప్పటికీ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గౌడ్ గారు వికారాబాద్ నుంచి. నారాయణ గౌడ్ గారు నమస్తే అండి, ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పు నారాయణ. థ్యాంక్ యూ. వికారాబాద్ ఓకే ఓకే చెప్పండి. చెప్పు నారాయణ. మీ అభిమాని సార్ నేను. థ్యాంక్ యూ. నేనే మీకు ఓకే ఓకే ప్రజలకే నేను అభిమాని అయిపోయినా. మీ అభిమాని సార్. థ్యాంక్ యూ నారాయణ. ఓకే, అంటే ఇప్పుడు వికారాబాద్ మరి ఇంతకుముందు ఈటల రాజేందర్ గారికి ఏమైనా అంచనుడా, లేకపోతే టీవీలో చూసి అభిమానా? లేదు, టీవీలో సార్ ఆల్రెడీ మాకు ముందు మేము ఆల్రెడీ పార్టీ నుంచి అభిమానిస్తుంది. ఓకే 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 అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. టీఆర్ఎస్ పార్టీ అంటే మా ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇందాక కర్ణాటక. హలో చెప్పండి చెప్పండి. మేము టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కేసీఆర్ తర్వాత సీఎం అయితే ఫీలింగ్ తోటే ఉన్నాం సార్. ఓకే, కేసీఆర్ తర్వాత సీఎం అవుతాడని అనుకున్నారు? సీఎం అవుతాడు అనుకుంటూ ఉన్నాం మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో. ఓకే 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 అట్లా అవుతారా మరి? తర్వాత అవుతారు 2028లోనే అవుతారా సీఎం? 100% బీసీ అయితే బీసీ అయితే సీఎం అవుతారు. బీసీ అయితే కంపల్సరీ సీఎం అవుతాడు. ఓకే, అంటే బీసీ సీఎంకి ఇస్తే ఈటల రాజేందర్ గారు అవుతారు అంతేనా? 100% అవుతారు. బీజేపీ కోట్లు వేస్తాము, కంపల్సరీ అవుతారు. ఓకే ఓకే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? మేము బీఆర్ఎస్ ఉన్నాం సార్. మేము బీఆర్ఎస్ లో ఉన్నారు. ఓకే, మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మరి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారా? మరి ఈటల రాజేందర్ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే? అంటే డిక్లేర్ అయితే కంపల్సరీ వేసుకోమైపోయా సార్. ఓకే ఓకే మాకేముందంటే బీఆర్ఎస్ ఉన్నాను కూడా అంటే బీజేపీ చేస్తాం అయితే మాకు. మరి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ వదులుకొని తప్పు చేసింది అనుకుంటారా? అనుకుంటలేదు, కానీ ఆ సందర్భం బట్టి ఎట్లా అయిందో సందర్భంలో అయిండొచ్చు కదా. ఓకే ఓకే
సో ఈటల రాజేందర్ గారు కటింగ్ అక్రాస్ పార్టీస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ యూ. ఈవెన్ బీఆర్ఎస్ చాలా మంది పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆఫ్ ది రికార్డులో మాట్లాడితే నేతలు కార్యకర్తలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.